సేద్యానికి నీటిని నిల్వ చేయడానికి ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకుని పొలాలకు అందించడానికి నీటి కుంటలు చాలా అవసరమని శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శనివారం రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సేద్యపు నీటి కుంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గంలోని తోకాడ గ్రామానికి చెందిన వ్యక్తికి తొలి గృహ నిర్మాణ లోన్ మంజూరు అయిందని, దీనికి సంబంధించిన చెక్ను ఎమ్మెల్యే కలెక్టర్తో కలిసి మంత్రి దుర్గేష్ అందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు పశువులకు నీళ్లు కానివ్వండి, మొక్కలకు నీళ్లు పోసుకోవడానికి కానివ్వండి, మనకి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క పురుగుల మందులు అవి కూడా వేసుకునేటప్పుడు కానివ్వండి, అక్కడ ఖచ్చితంగా ఒక గుంటలు పెట్టుకుని ఆ గుంటలో నీళ్లు పెట్టుకుని ఒక ప్రతి పొలంలో కూడా ఉండేది పూర్వం. గేదెలు కడుక్కోవడానికి కానివ్వండి, గేదెలకి పడుకోవడానికి కానివ్వండి, కొంచెం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళు. అదంతా గత ప్రభుత్వ హయాంలో మరుగున పడిపోయిందని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క రైతుకి ఏది అవసరాలు ప్రతి అవసరాన్ని కూడా గుర్తించి ఈ రోజునే ఫార్మ్ ఫండ్స్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి మన పొలంలోనే మీ యొక్క గ్రామంలో మీ పొలంలో మీ పశువులకు ఇబ్బంది లేకుండా, మీ పొలం పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా, అక్కడ నీరు వల్ల ఇబ్బంది లేకుండా మన ఎరువులు పురుగుల మందులు పొలానికి వాడుకోవడానికి కానివచ్చు, చాలా దూరాల నుంచి ట్రాక్టర్తో తెచ్చుకుని పురుగుల మందులు తోటలో పెట్టుకున్న పరిస్థితుల్లో ఈ కొలను బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం పెంచుతున్న గేదెలు కడుక్కోవడానికి కానివ్వండి, నీరు కానివ్వండి, దేనికైనా సరే పశువులకు ఉపయోగపడుతుంది. మొక్క కూడా వేసుకునే రైతులందరూ ఉన్నాం. మనందరూ ఆ మొక్కలకు నీళ్లు తెచ్చుకోవాలని బయట నుంచి ట్యాంకులతో తెచ్చుకుని ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ నీళ్లు అందులోనే దొరుకుతాయి. ప్రతి అవసరం కూడా గుర్తించి ఈ యొక్క మంచి స్కీమ్ ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం.